యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చినటువంటి సంఘ సభ్యులకు మరి సంఘ ఖాతరులకు పెద్దలకు మరి అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు లోకమున మనల్ని 2025 సంవత్సరం నుండి గడిచిన సంవత్సరం నుండి నేటి వరకు ఈ క్రిస్మస్ దినాల వరకు కాపాడి సత్యము లెక్కలో మనం ఉంచినారు. నిర్మిత దేవునికి వందనాలు చూసుకోవాలి. మనమందరము క్రిస్మస్ అంటే మరి ఏమిటి? మరి క్రిస్మస్ అంటే చక్కగా కొత్త బట్టలు కట్టుకొని పిండి బట్టలు వండుకొని హాయిగా శిఖరాలు లేదు. దట్స్ నాట్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే అది కాదు. మరి పెద్ద స్టార్ పెడతారు కదా ఇంటి మీద, అది కొడతాం. మన హృదయాల్లో ఆ స్టార్ని మన హృదయాల్లో నింపుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాల్లో స్టార్ ఉంటుందో అది నిజమైన క్రిస్మస్. మన బ్రతుకులు బాగుండా, మన మనసులు బాగుంటుందా, మరి క్రీస్తుని వెంబడించకుండా ఉంటే అది క్రిస్మస్. మరి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ప్రేమను తెచ్చారు, రక్షణను ఇచ్చారు. మరి సిలువలో ఆయన త్యాగం చూడండి ఎంత గొప్ప ఉంది. మనకి ఎంత త్యాగం చేసి యేసయ్యకి మనం ఏమనిపించాలని మన ప్రశ్న వేసుకోవాలి. మనము ఆయన వెంబడించి బిడ్డలుగా ఉండాలి. అంత ప్రేమను మనకి ఈ లోకం ఇచ్చారు కాబట్టి మనం ఏమి ఇవ్వాలి? మన మనసు ఆయన వెంబడించి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం జీవించాలి. అంతేకాని ఏదో సాంప్రదాయంగా చర్చికి వచ్చి వెళ్ళడం కాదు. క్రిస్మస్ దినాన ఆదివారం పూట ఈ 2 రోజులు మాత్రమే కాదు, ఆలయానికి రావడం, ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో కాలం గడపడానికి మనము మన సమయాన్ని హెచ్చించాలి. అది నిజమైన క్రిస్మస్. అంతేకాదు లేక మనం కొత్త బట్టలు వేసుకొని ఆనందంగా పెరగడం కాదు. కానీ మన ఇంత సేవలో ఈ యొక్క ఊళ్ళో, ఈ యొక్క గ్రామంలో కనీసం మన సంఘము, మన పాస్టర్ గారు, మన సభ్యులు అందరూ కలిసి కొత్త ఆత్మను రక్షింపబడేటువంటి బిడ్డలుగా మనము ఎదగాలి ఈ సంఘం. అంతేకాని రోజు సంఘానికి రాకుండా ఆత్మని రక్షింపజేయాలి. ఒక్క ఆత్మ చాలు. ఆ ఒక్క ఆత్మను రక్షిస్తే మన సంఘము ఎంతో బలపడినట్టుగా మనము క్రీస్తు లేక మనం నమ్ముకోవాలి. మరి ఈ సంఘాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది. నేను ఒంగోలు చిన్న బ్యాప్టిస్ట్ చర్చిలో మేము పెద్దలని శ్రీమతి ఎలిజబెత్ గారు వేరే సమాజంలో ఆమె ప్రెసిడెంట్గా చేసింది, సెక్రటరీగా చేసింది, 2 పదవులు చేసింది, మంచి సేవ చేస్తుంటుంది. ఆమె వాక్యము ప్రతి బుధవారం నాడు మా గ్రామంలో చెబుతుంటుంది, యూట్యూబ్లో పడుతుంది. మరి అంత సంఘంలో మేము చేస్తున్నాం కదా, మాకు అంత ఆనందం లేదు. మరి గొప్పగా మేము ఎంత శ్రద్ధగా బెంచ్లో కూర్చుంటాం, కుర్చీలో కూర్చుంటాము. ఈ రీతిగా ఇంకా ఓపిక చక్కగా కింద కూర్చొని ఆశీర్వాద మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషము. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి క్రిస్మస్ వెలుగులు మీ జీవితాల్లో హాయిగా, ఆనందంగా, సంతోషంగా నింపుతారని మిమ్మల్ని మనసారా దేవుని పేరిట ఆశిస్తూ దీవెనిస్తున్నాను. వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చక్కటి మాటలు. ఎందుకంటే యేసుని గురించిన మాటలు మనకు కావాలి. యేసయ్యే ఈ దినము చాలా విలువైనది. మరి వారు చెప్పిన ప్రతి మాట మన జీవితాలలో వెలుగుతో నింపును గాక. మంచిది. ఈ సందర్భంలో మరి మన ప్రియులు సహోదరి మరి వాటిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి తెలుగు బాప్టిస్ట్ చర్చి మరి ఆ యొక్క జ్ఞానులు ఎంతగానో దేవుని పరిచర్య తమ ఒక భారమును మోస్తూ ఉన్నారు. నిజంగా ఎంతో సంతోషము. మరి వారికి ఇచ్చిన మరి బాబు మరి జెన్సీ డానియల్ బాబు చాలా చెప్పాలి అంటే మరి వాసంతి అంతలకి దేవుడు వారికి ప్రేమతో మరి మంచిగా ఒక కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి వారు వస్తారు, వారు కూడా ఇలాగున్న దేవుడి వాక్యాన్ని మనకు అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సంఘస్థులకు మరియు డేవిడ్ పాస్టర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో వాక్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచన భాగాన్ని చదువుతున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14వ వచనములు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వింటులో జీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాము. మహోన్నతుడు జీవము గల తండ్రి, పరిశుద్ధుడా జీవాధిపతి, నీకే వందనములు స్తోత్రాలు మా ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీ జన్మదినాన్ని గురించి ప్రభువా సంఘముగా చేరి నేను స్తుతించి ఆరాధించే ఒక ఘనమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. బిడ్డల నా తండ్రి విరిచుండగా వారికి సిద్ధమైన మనసు దయచేయండి, గ్రహించే శక్తి దయచేయండి. ఈ కూడికి ఆదరించి అంతం వరకు మీరు జరుపుకోనండి. నీ పక్షాన నిలబడిన నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుతున్నా. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు జీవము గల పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను ఎక్కువ ప్రసంగం చేయను కానీ కొన్ని నిమిషాలు మాత్రమే నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా భాష గారికి మీకు 2 వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ లోని విధేయత ఏంటి అనేది మనము ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే మరణ ఛాయను ముగించినటువంటి పండుగ. యెషయా గ్రంథకర్త యెషయా 61లో కూడా నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించినట్టు యెషయా ప్రవక్తనాత్మకంగా ఆయన మనకు చెప్పాడు. పాపములకు శిక్ష మరణము. ఆ మరణ ఛాయను లేకుండా చేసినటువంటి పండుగే క్రిస్మస్ పండుగ. ఇది నరకం అనే 2వ మరణము నుండి విడుదల కలిగించిన పండుగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తు జననము ఆ ప్రభు లోకానికి వచ్చిన సందర్భంగా ఆచరిస్తున్న పండుగ కాబట్టి ఈ పండుగను ఎవరు వ్యతిరేకించరు, అందరూ సంతోషముగా ఆచరిస్తారు. ఉన్నవాళ్ళు గాని ధనికులు గాని పేదలు గాని ఆయన పండుగను సంతోషంగా ఉన్న దాంట్లోనే మనము తృప్తిగా అన్ని సమకూర్చుకొని సంఘాలలో చేరి ఆయన ఆరాధించే పండుగ అన్నమాట. ఆయన జన్మ చరిత్రను క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని 2గా విభజించినది. క్రిస్మస్ అందరం పండుగ, మనకే కాదు ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది సంతోషముగా జరుపుకునే పండుగ. అలాగే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపకుండా నిత్య జీవము పొందాలని ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. లూకా సువార్త 3:16లో మనమందరము దేవుని మాట వినకుండా నశించిపోతామని ప్రభు దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి బహుమతిగా ఇచ్చాడు. కాబట్టి ఈ పండుగను మనం ఎంతో
ప్రేమతోటి సంతోషంతో ఆచరిస్తున్నాము. అలాగే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి భయభక్తులుగా నీతిగా నడుచుకునేవారు, ఆయన యేసు ప్రభువును అంగీకరించేవారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది గొప్ప విమోచన పండుగ అన్నమాట. ఎవరైతే ప్రభువుని తమ హృదయంలో స్వీకరిస్తారో, బ్రహ్మ నీవు నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నా హృదయంలో నువ్వు నివసించమని మనం అడుగుతాము, వాళ్ళందరూ కూడా ఆయన తన ప్రియ కుమారుడుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. అలాగే ఈ గొప్ప పండుగలు జరుపుకోవడానికి మనకు కొన్ని విధేయతలు ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఈ యొక్క క్రిస్మస్ లోని విధేయత. ఎవరు మొట్టమొదటిగా యేసు ప్రభు వారు క్రిస్మస్ కు కారణమైనాడు. ఆయన విధేయత చూపుకుంటుంటే మనకు విమోచన అనేది ఉండేది కాదు. ఆయన రాకపోతే మనకు రక్షణ లేదు, నరకంలో మనము పడేవాళ్ళము. అలాగే గలతీ పత్రిక 4:5 వచనంలో కూడా అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని అందరినీ విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రములకు లోబడిన వాడు అయిపోయాడు. నీ కొరకు నా కొరకు ఆయన లోబడ్డాడు. యేసు ప్రభు పుట్టినప్పుడే ఆయన రాక వరకు పరిస్థితులన్నీ కూడా అవన్నీ కూడా ఆయన అనుకూలపరిచాడంట దేవుడు. ఆకాశముల సింహాసనముగాను అలాగే భూమి తన పాద పీఠముగాను కలిగిన సృష్టికర్త పాపులమైన మన కొరకు ఆయన మానవ ఆకారముతో ఈ లోకానికి వచ్చాడు. అలాగే దేవుడు మానవులకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము ఆయన స్త్రీ సంతానముగా రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చాడు. దేవుడు దేవదూతలకు ఆత్మస్వరూపులు కాబట్టి వారిలో రక్త మాంసములు ఉండవు కాబట్టి ఆయన ఒక మానవుడిగా, ఒక శరీరముగా, ఒక స్త్రీ గర్భంగా ఆయన ఈ లోకానికి వచ్చి నీకు నాకు విమోచన కార్యాన్ని, రక్షణ కార్యాన్ని అనుగ్రహించాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదు కాబట్టి ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాదు గాని మనము దత్తపుత్రులకు కావాలని, ఆయన పుత్రికలుగా కావాలని దేవుడు తన కుమారునికి బదులుగా బహుమతిగా మనకి ఈ లోకానికి పంపాడు. బహుమతి క్రిస్మస్ అంటే బహుమతి. మనం ఏం చేస్తాం, మనకున్న దాంట్లో ఆ రోజు లేని వాళ్ళకి భోజనం పెడతాము, వస్త్రాలు ఇస్తాము, దుప్పట్లు ఇస్తాము, చీరలు ఇస్తాము. ఇతరులకు ఇవ్వడమే మనం సంతోషము వెతుక్కుంటాము. అలాగే ప్రభు కూడా మన నరక స్థితిలో ఉన్నప్పుడు, పాప స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎవరైనా చనిపోవడానికి తన ప్రియ కుమారుడు పంపుతారా? తన ఒక్కగానొక్క కుమారుని చనిపోతున్నాడని తెలుసు, చంపాలని తెలుసు. ఆయన ద్వారా పాప క్షమాపణ రక్తములో ఆ యొక్క శిలువలో రక్తము కార్చాలి, తన ప్రాణం పెట్టాలి. కానీ ఎవరూ సిద్ధపడరు. ఏ తల్లిదండ్రులు కూడా తన కుమారుడు చనిపోవడానికి ఇష్టపడరు. కానీ దేవుడు తన ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు బహుమతిగా ఇచ్చాడు. అలాగే యూదులకు కూడా దత్తత తీసుకొని బిడ్డలు పెంచుకోవడం చాలా గౌరవంగా వాళ్ళు భావించేవాళ్ళంట. అలాగే దత్తపుత్రులము మనల్ని వారసులుగా చేయాలని యేసు ప్రభు ఏం చేశాడంటే మనల్ని హక్కుదారులుగా చేయాలని, తన బిడ్డలుగా చేయాలని తన ఏకైక కుమారుని ఈ లోకానికి త్యాగం చేశాడు. అలాగే ఇది క్రిస్మస్ అంటే గొప్ప సత్య సువార్త. ఆయనకు విధేయత కలిగి ఉంటే మనము ఆయనకు ఇవ్వగలిగినటువంటి గొప్ప బహుమతి పుట్టినరోజు కానుక ఏంటంటే ఆయన విధేయత చూపి తన తండ్రి మాటకు విని లోకానికి వచ్చాడు. ఈ రోజు నీవు నేను కూడా విధేయత చూపితే మనం ఇచ్చే బహుమతి అదనమాట దేవునికి. మన వాక్యాలు వింటున్నాము, నడుస్తున్నాము, ప్రతిదినము ఆదివారము కానీ సంఘంలో పాలుపంపులు పొందుతున్నాము, పాస్టర్లు చెప్పే మాటలు వింటున్నాము. కానీ విధేయత చూపుకుంటే ఏముంది అని అయిష్టుడుగా ఉండి దేవుడు మనం దుఃఖపరిచిన వారు ఉంటాం. కాబట్టి మనం ఈ దినాన క్రీస్తు ఎలా విధేయత చూపాడు తన తండ్రి మాటకు మనం కూడా విధేయత చూపి ఆయనను మనము సంతోష పెట్టేవారము ఉండాలి. రెండవ వ్యక్తి మరియమ్మ. చిన్న వయసులో ఉన్నటువంటి మరియమ్మ తన గర్భాన్ని అర్పించడం ద్వారా విధేయత చూపినది. దేవుడు తన విమోచన ప్రణాళికలో భాగస్వామిగా ఉండడానికి మరియమ్మని పిలిచాడు. ఆ పిలుపున తానే లోబడింది. లూకాసు వార్త 1:38 వచనములో అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక. గబ్రియేలు దూత చెప్పినప్పుడు
నీవు ఒక కుమారుడు కంటావు అని చెప్పినప్పుడు ఆమె అంటది, ఇదిగో నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా అన్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి అతి ప్రాముఖ్యమైన అద్భుతం ఏంటంటే కన్యక గర్భం ధరించి కుమారుని జన్మించడం అన్నమాట. కుమారుడు కనడము. దేవాది దేవుడు తనకు తాను తగ్గించుకొని ఒక శరీరములో ఆయన వసించాడు. అది అద్భుతమైన కార్యము. కాబట్టి కన్యగా ఉన్నప్పుడు గర్భం ధరించడం అనేది చాలా భయంకరమైన స్థితిలో అన్నమాట. ఆ దినాలలో గర్భం దాల్చాలంటే పెళ్లిలే చేసుకోలేదామె. కానీ ఆ కన్యక గర్భం ధరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దినాలలో రాళ్ళతో కొట్టి చంపేవాడంట. కానీ ఆమె దానికి కూడా సిద్ధపడినది. ఆమె ఆ పరిస్థితుల్లో కూడా ఎదురవుతాయన్న భయం కూడా లేకుండా, ఆమె ఎంత మాత్రం భయం లేకుండా తనను సమాజంలో వెలివేస్తారేమో, తనకు కాబోయే భర్త అప్పటికి ఆమెకి ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రదానం చేయబడిన స్త్రీ, కానీ ఆ భర్త చేసుకోబోయేవాడు నన్ను వదిలివేస్తాడేమో అనే భయం కూడా లేకుండా, తనను హేళన చేస్తారేమో, నన్ను ఎవరన్నా హింసిస్తారేమో అనే ఆలోచనలు కూడా ఆమె లేకుండా ఆమె యేసయ్యను కనడానికి గర్భం దాల్చడానికి అప్పటి నుండి తను ధన్యురాలైన చెప్పుకొని ఆమె ఆ శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఆ ప్రభువుని నేను గర్భం దాల్చాలి, పరిశుద్ధాత్మ ద్వారా ఆ బిడ్డలైన కణాలని ఆ గబ్రియల దూతతో చెప్పబడినప్పుడు ఆ ఎట్టి పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి ఆమె సిద్ధపడినది. ఆమెలో ఏ యోగ్యతలు లేవు, చిన్న బాలిక, పేదరాలు, కానీ ఆమెలో ఏంటంటే దేవుడు చూపిన యోగ్యత లేదంటే ఆమె హృదయంలో ఆమె విశ్వసించినది. దేవతతో చెప్పిన మాటలు బట్టి విశ్వసించినది, విధేయత చూపినది. అలాగే మనలో కూడా దేవుడు చూసేది ఏంటంటే విశ్వసించాలి, విధేయత అనేది చూపాలి. మనం దేవుడికి ఇచ్చే క్రిస్మస్ కానుకగా ఈ లక్షణాలు కానీ మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము. మనం విని వదిలిపెట్టేవారుగా కాకుండా దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి విధేయత చూపినట్లయితే అదే మనం క్రిస్మస్ ప్రభుకిచ్చే కానుక. అలాగే లూకా సువార్త 42వ వచనంలో కూడా ఇక్కడ ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని ఎలిజబెత్ మరియమును ఆశీర్వదించినదనమాట. అలాగే ఇక్కడ మరియమ్మ కూడా దేవుని మాటకు లోబడి ఆమె తన జీవితాన్ని సమర్పించిన వ్యక్తి, విశ్వాసించినది, విధేయత చూపినది, ఎలిజబెత్ ద్వారా ఆశీర్వదింపబడినది. అలాగే యోసేపు కూడా ఈయన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతను ఈ సంగతులన్నీ గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనడానికి భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఎంతయో జరిగెను. ఇక్కడ యోసేపు కూడా యోసేపు ఆయన జీవితం చూసినట్లయితే న్యాయమైన జీవితం జీవించాడు. అది దేవుని మాటకు లోబడినట్టుగా మనం చూస్తున్నాము.
ఆలోచించి చూసినట్లయితే యోసేపు మరీ కంటే చాలా ఉన్నతమైనటువంటి వాడు, ఆయన నీతిమంతుడు, భక్తిపరుడని ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరియ గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు ఏమనుకుంటాడంటే ఆమెను రహస్యంగా ఆమెను విడనాడాలని తరలించాడు. కానీ దేవుడు దూత ద్వారా ఆమెను వివాహమాడమని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే విధేయత చూపాడు. ఆ దేవుని దూత చెప్పినప్పుడు ఆమెను అవమానపరచకూడదు, ఆమె చాలా మంచిది, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించినది కాబట్టి ఈ లోకస్తుడైతే ఏమైనా అవమానంగా ఇట్లా ఉంటే రహస్యముగా అల్లరి చేసేవాళ్ళు. కానీ యోసేపు ఆమెను అవమానపరచకుండా తన మనసులో అనుకుంటాడు, అవమానపరచకుండా ఆమె రహస్యముగా వదిలివేయాలనుకుంటాడు. కానీ దూత ద్వారా ఆయన ఆమెను వివాహం ఆడమని చెప్పినప్పుడు విధేయత చూపి ఆమెను దగ్గరకు చేర్చుకున్నాడు. యోసేపులో విధేయతలో 3 విషయాలు మనము చూడగలము. మొట్టమొదటిగా ఆమెను వివాహమాడాడు మరియమ్మను, అలాగే తన ఇంట చేర్చుకున్నాడు. మూడవదిగా బిడ్డ పుట్టే వరకు కూడా ఆమెను కూడలేదు. తర్వాత కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ దేవుని మాటకి లోబడి బయలుదేరి వెళ్ళాడు. యోసేపు మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉన్నదా? లేదు. కానీ క్రియారూపకంగా ఆయన తన ఆ మాటకు విధేయతగా చూపి ఉన్నాడు. అలాగే 4వదిగా గొర్రెల కాపరులు. లోకాసు సువార్త 2వ అధ్యాయము 8 నుంచి మనం 14 వచనాలు బాగా చదివాం కదా. ఇక్కడ గొర్రెల కాపలు ఎలా ఉండేవారంటే వాళ్ళ రాత్రిలో తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వాళ్ళు ఏం చేస్తారంటే భయపడిపోతారు. వాళ్ళు రాత్రి వేళ తమ యొక్క గొర్రెలను వాళ్ళు మేపుకుంటా ఉంటారు. వాళ్ళు ఆ బలి అర్పించే గొర్రెలను వాళ్ళు కాచేవారు అనమాట. వాటిని కాపాడే బాధ్యత వాళ్ళది. ఆ ఆలయంలో వాళ్ళ ప్రవేశం లేదు ఆ గొర్రెల కాపర్లకు. వాళ్ళంటే వాళ్ళ బలహీనులు, నీచులు, ఎన్నిక లేని వారిని వాళ్ళు వెలివేయబడిన స్థితిలో ఉన్న వాళ్ళు. కానీ మీరు దేవదూత వచ్చి ఆ మాట చెప్తారు అనమాట, మీరు ప్రభు ఆ దూత వచ్చి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని నిండడం మీరు చూచెదరని చెప్పినప్పుడు వాడు ఏం చేస్తారంటే ఆ గొర్రెలు ఏమవుతాయన్న భయం లేకుండా ఆ గొర్రెలను వదిలిపెట్టి ఆ యొక్క బాల యేసు ప్రభువుని చూడడానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ మొట్టమొదట యేసు ప్రభువుని చూసింది ఎవరంటే ఈ గొర్రెల కాపర్లు. చూచి కన్న వాటిని, విన్న వాటిని, వాళ్ళ చదువులేని పామర్లైనప్పటికీ మొట్టమొదటిగా సువర్తమానము ప్రజలకు అందరికి అందజేసింది ఎవరంటే గొర్రెల కాపర్లు. కాబట్టి ఇక్కడ సమయాల మొదటి గ్రంథము 15:22 వచనములో కూడా వాళ్ళే బలులు అర్పించలేదు, కానీ క్రీస్తును చూచి ఆయనను సువార్తను ప్రకటించారు. మొదటిగా ఇక్కడ బలులు అర్పించడం కంటే ఆజ్ఞన గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని వాక్యం ప్రకారం వారు విధేయత చూపారు. వాళ్ళ దగ్గర విలువైన వస్తువులు లేవు, శ్రేష్టమని లేవు ప్రభుకి అర్పణ చేయడానికి. కానీ వాళ్ళ హృదయంతో దేవుని ఆరాధించారు. వారు వెళ్ళారు, ఆరాధించారు, చూచిన దానిని అందరికి ప్రకటించారు. కాబట్టి విధేయతతో వాళ్ళు క్రీస్తుని ప్రకటించారు. మనము కూడా ప్రతి వారము మన జీవిత కాలంలో లాస్ట్ రోజులకు వచ్చే, ఈ సంవత్సరాంతానికి వచ్చే క్రిస్మస్ డిసెంబర్ 20 దాకా వచ్చాము. మనము దేవుడు తన రెక్కలతో మనల్ని కాపాడాడు. ఆయన కాపుదల, సంతోషం మనకున్నాయి. కాబట్టి మనం సజీవులుగా ఇది మన మందిరంలో చేరి ఆయన ఆరాధించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అలాగే మనము దేవుని గురించిన మనకు చదువు లేకపోయినా కానీ మనకు కలిగిన మేళ్లను సాక్ష్యము ద్వారా ఇతరులతో పంచుకోవాలి. ఆ గొర్రెల కాపర్లో కన్న వాటిని, విన్న వాటిని ఎందరికి ప్రచురం చేశారు. అలాగే మనము కూడా దేవుని యొక్క సమాప్తికులు ఆ కాపర్లు చెప్పే మాటలను మనం ఇతరులకి ఎప్పుడైతే చెబుతామో అప్పుడే మన కుటుంబాలకు మనము దీవెనకరంగా దేవుని ఆశీర్వాదాలు మెండార మనకు ఉంటాయి. అలాగే ఆయన నక్షత్రము మత్తయి సువార్త 2:1-2 వచనాల్లో చూసినట్లయితే
రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు అక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఇక్కడ ఇది మామూలు నక్షత్రము కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నక్షత్రము. ఈ నక్షత్రం ఆకాశములో కనిపించింది, మనుషులకు మార్గము చూపించినది. జ్ఞానులకు ఈ నక్షత్రము మార్గదర్శిగా ఉన్నది. యేసు పుట్టిన స్థలానికి వెళ్ళడానికి ఈ నక్షత్రము దోహదకారిగా ఉన్నది. జ్ఞానులకు పరిచర్య చేసింది ఆయన నక్షత్రం అంట ఇది. అలాగే ఆయన పుట్టినప్పుడు ఆయన దేవుడు ఏర్పాటు చేసినటువంటి నక్షత్రము. అలాగే దానియేలు గ్రంథంలో కూడా 12వ అధ్యాయము 3వ వచనము చూసుకున్నట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారి నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే మనం మంచి బుద్ధి కలిగి ఉంటే ఆకాశములో నక్షత్రము వలె మనము ప్రకాశిస్తామంట. అంటే నక్షత్రాలు ఎప్పుడు ఆకాశంలో ఉంటాయి, కానీ పగల సూర్యుని యొక్క వెలుగు వలన అవి మరుగుపడి ఉంటాయి. ఆ నక్షత్రాలు అక్కడే ఉంటాయి. ఎప్పుడైతే చీకటి వస్తుందో ఆ యొక్క నక్షత్రాల సంఖ్య ఎక్కువగా ఉండడం మనం లెక్కించగలమా? లెక్కించలేము. కాబట్టి ఆ నక్షత్రం ఎలాగ వెలుగుతుందో ఆయన ఎంత భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఆ నక్షత్రం వల్ల మనం ప్రకాశిస్తామంట. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్న వారు అనేకులను ఎవరికి దేవుడి తట్టు తిప్పుతారో వాళ్ళంటే ఆకాశ నక్షత్రం ఎలాగ ప్రకాశిస్తుందో వాళ్ళు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారంట. అలాగే నిరంతరం వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటారని మన వాక్య భాగం చెప్తుంది. అంటే మనం ఎలా ఉండాలి? ఆ నక్షత్రం ఎలాగా క్రీస్తు పుట్టినప్పుడు ఎలాగా మార్గం చూపించింది జ్ఞానులకు, ఆ గొల్లలకు, అలాగే మనము కూడా దేవుని బిడ్డలమైన మనము నీతిగా భక్తిగా నడుచుకుంటూ అనేకులను క్రీస్తు వైపు త్రిప్పేవారముగా ఉండాలి. విధేయత మనము కలిగినది ఇతరులను మనము విధేయతగా నడిపించేవారముగా ఉండాలి. ఆయన నక్షత్రం పుట్టినప్పుడు అంట యేసుక్రీస్తు దేవుడే పరలోకము నుండి మానవ రూపంలో ఈ లోకంలో జన్మించాడు. మానవ రూపం ధరించాడు కాబట్టి ఆ ఆకాశంలో దేవుడు ఆయన నక్షత్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనము భావించవచ్చు. ఆ నక్షత్రము చూపిన దారి ప్రకారము ఆ జ్ఞానులు యేసును చూడడానికి ఆ పశువుల పాకలోకి వెళ్ళినట్లుగా మనం చదువుకుంటున్నాము. కాబట్టి ఆయన నక్షత్రము దేవుడు ఏర్పాటు చేసిన నక్షత్రము కాబట్టి మనం ఆ నక్షత్రం వల్ల వెలగాలంటే దేవుని ఎంత భయభక్తులు కలిగి విధేయత చూపి మనము ఉండాలి. అలాగే లోకాసు వార్త 2:14 కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక. అంటే యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు ప్రజలందరికీ సంతోషకరమైన స్వర్తమానము అందినది. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం దొరికింది. ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు, అవతార పురుషులు పుడుతున్నారు, కానీ వాళ్ళ వల్ల ఎవరికి సంతోషము సమాధానము లేదు. కానీ మానవాళికి శాశ్వతమైన సమాధానం ఎవరు ఇవ్వలేకపోయారు, కానీ యేసుక్రీస్తు బ్రహ్మాండ ద్వారా మనకు నిత్య సంతోషము సంపూర్ణ ఆనందము. అలాగే యెషయా గ్రంథము 9:6 కూడా సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధాన కర్త అన్నమాట యేసు ప్రభు. మనుషుల మధ్య ఈ దినాలలో భూతద్దం పెట్టినా కానీ సంతోషము సమాధానాలు ఉండడం వల్ల మనసులు కలుసుకోవటం వల్ల మనుషులందరూ ఒక చోట చేస్తున్నారు, కానీ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ఎవరి భార్యాభర్తల మధ్య సమాధానము శాంతి అనేది ఉండడం వల్ల చెప్తున్నారు, వింటున్నారు, కానీ భయభక్తితో వింటున్నారు, కానీ ఆ శాంతి సమాధానములు ఎక్కడ ఉంటుందా? ఎప్పుడైతే యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడే మన సంతోషము సమాధానము క్రిస్మస్ యొక్క సంతోషాలు మన కుటుంబాలకి ఉంటాయి. ఇలా క్రైస్తవ సంఘాల్లో మనం ఒకరికొకరు విభేదాలు ఉన్నప్పుడు యేసు ప్రభు నామమున మనము మన మాటలు ఆదరణకరంగా ఉండాలి, కానీ ఒక పక్షాల నుండి ఇంకో పక్షాల వాళ్ళని మనము వ్యతిరేకించకూడదు. సమాధాన కర్త యేసు ప్రభు, ఆయన కలిగిన మనము కూడా సమాధాన పరిచే స్థితిలో ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి, కానీ వ్యతిరేకంగా ఉండకూడదు. అమ్మాయి చెబుతుంది, ఆమె జీవితంలో చూడాలి, కుటుంబం చూడాలి, మనలో ఏలెత్తి ఎవరు
చూపకూడదు. దేవుడు మనకి ఇచ్చిన సంతోషాన్ని ఇతరులకు మనం పంచిపెట్టే వారంగా ఉండాలి. యేసయ్య హృదయాలు గృహాలు సమాధానముతో నింపబడి ఉంటాయి, సంతోషముతో ఉంటాయి. కొందరు అంటారు, అప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నారో మా ప్రార్థనకి వెళ్ళే బిడ్డలు, వాళ్ళ యొక్క సంఘం ఎంత సంతోషంగా ఉంటుంది. ఏంటి వాళ్ళకు మాకు అన్ని ఉన్నాయి, అంతస్తు ఉంటుంది, అధికారాలు ఉంటున్నాయి, సంపద ఉంటుంది, మాకు లేదే అని ఇతరులు మన గురించి అనుకోవాలి. ఎందుకంటే దేవుని కలిగిన కుటుంబాలు సంతోషము, సమాధానము, నిబ్బరము, నిమ్మడము కలిగి ఉంటది. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 11:28 కూడా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. మన భారాలు అన్ని చింతలన్నీ మన మీద వేసుకుంటున్నాము, ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాము. ఆయన నిత్య శాంతి సమాధానం మనం పొందాలనుకుంటే శాంతి ప్రదాత అయినటువంటి యేసు ప్రభు వారిని మనము ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన సమాధానకర్త. క్రీస్తులో మనకించే సమాధానము మరెక్కడ మనకు దొరకదు. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ ఆ సమాధానం శాంతి అనేది దొరకదు. కాబట్టి ఏబు యొక్క గ్రంథం 22:21 కూడా ఆయనతో సహవాసం కానీ మనం చేసినట్లయితే నీకు సమాధానం దొరుకుతుంది అంటున్నాడు. యేసు ప్రభుతో మనం సమాధానము ఆయనతో సహవాసం చేయాలి. సహవాసం అంటే ప్రతిదినము తప్పకుండా ప్రార్థించాలి. ఇలాగా సమూహములుగా చేరి ఆయన ప్రార్థన చేయాలి. ఆ యొక్క వాక్యాన్ని వినేవారముగా ఉండాలి. అపోస్తలులు ఏం చేశారు? ప్రతిదినం వాళ్ళు ఏం చేశారు? అపోస్తల కార్యముల గ్రంథం చెప్పండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 2:42. మీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేది. ఇలాగ సహవాసం కలిగి మనం ఉన్నట్లయితే మన కుటుంబాల్లో సంతోషం ఉంటది. అలాగే వాక్యం చదివే వారుగా ఉండాలి. పెట్టుకుడు అనేను దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశం ఏంటయ్యా అంటే రక్షించు రక్షకుడు జన్మించాడు. ఎవరంటే ఆయన రక్షించు రక్షకుడు జన్మించాడు. అది నిజంగా ఈ పేరు అంటే ఎట్లా పెట్టారట? యేసు అని పేరు పెట్టారట. ఎందుకని? తన ప్రజలను ఆయనే రక్షిస్తాడు. ఉదయకాలము ఎర్లీ మార్నింగ్ చెప్పాను నేను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాము. యేసు అని పేరు అందరూ పెట్టుకుంటారు. మన చుట్టాల్లోనూ మన వాళ్ళలోనూ చాలా మందికి పేరు ఉంటది, కానీ ఒకే పేరు మాత్రము క్రీస్తు అనే పేరు ఎవరు పెట్టుకోవాలా? అది ఒక్కరికే, యేసయ్యకు ఒక్కరికే. చెప్పబడతాం అందరం. ఆయన ఒక్కరిగా పేరు, ఇంకా క్రీస్తు అనే పేరు ఎవరికి లేదండి. ఎవరు కూడా ఆ పేరుతో సాధ్యమో అది కాదు. ఆ పేరుకు వాడు అర్హత కాదు. ఒకే ఒక్క యేసయ్యకు మాత్రమే ఏమై క్రీస్తు యేసు క్రీస్తు పొందువారుగా ఆ పేరు ఆయనకే చెందింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు రక్షించిన దేవుడు బెత్లెహేము పురములో మానవాళిని రక్షించుటకు కన్య మరియ గర్భమున బాలుడిగా జన్మించాడు. ప్రపంచము ఎందరో మహనీయులు చరిత్రకారులు జన్మించినప్పటికీ యేసు క్రీస్తు వలె మానవుని పాపముల నుండి, శాపముల నుండి, నిత్య శిక్ష నుండి రక్షించలేకపోయారు ఎవరు కూడా. ఒక యేసు ప్రభు వారే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరికి స్తోత్రం. అందరూ ఆ రక్షకుడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే రక్షించు రక్షకుడు జన్మించాడు. ఏమనంటే ఆయన రక్షించు రక్షించు రక్షకుడు జన్మించాడు. ఇందులో మనం చదువుకుంటే రక్షించే దేవుడు ఒక్కడే. ఆయన గురించి మాట్లాడతా అన్నాడు కదా యెషయా గ్రంథము 43:3 త్వరగా 43:3 యెహోవా నాకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన ఎవరట? ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుడే ఆయనే రక్షిస్తాడు. ఏ విషయంలో భయపడద్దు, ఏ విషయంలో దిగులు చెందొద్దు, ఏ విషయంలో అధైర్యపడద్దు. నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా కుటుంబ విషయంలో ఎవరు రక్షిస్తారని అనుకోవద్దు. ఈ రక్షకుడే రక్షిస్తాడు. ఆయన పరిశుద్ధ రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయనే రక్షిస్తాడు. ఇందులో అంటాడు కదా మనం చదువు 12వ వాక్యం కూడా 12వ వాక్యం ప్రకటించువాడను నేనే,
రక్షించువాడను నేనే. ఒకే ఒక మాట, ఆయన ప్రకటించి ఆయన రక్షించిన రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు భూలోకానికి రక్షణ రావాల్సి వచ్చిందయ్యా అంటే, ఇదిగో మరి ఆదిలో ఆదాము చేత కోల్పోయిన దేవుని మహిమ, ఆజ్ఞ అతిక్రమం చేసిన దానిని ఆయన రావాల్సి వచ్చింది మరలా ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. రక్షకుడు అనే మాట యెషయా గ్రంథం 43:13 అంటాడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక రక్షకుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. అంతే. ఎవరి వైపు చూడవసరంలా, ఎవరి వైపు మనము ఉండనవసరంలా, ఎవరి వైపు మనం ఆధారపడవసరంలా. యేసు ప్రభు ఒక్కడే, ఆయన మీదే ఆధారపడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు. అందుకోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక చిన్న స్టార్ కాదు, అది ఎత్తైనటువంటి స్టార్, అది ట్రీ. ఇలాగన ప్రతి చోట అది స్టార్ అనో అక్కడ ట్రీలను చూపిస్తూ అంటున్నారు కదా, రక్షకుడు జన్మించాడు అని. అసలుకి ట్రీ ఎక్కడ ప్రారంభమైందంటే జర్మనీ దేశంలో ఇది ప్రారంభమైంది. ఒక వ్యక్తి విలియం అన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రారంభించాడు, ఒక పార్క్ దగ్గర పెట్టాడట. అది ఇప్పుడు ప్రపంచ దేశాలంతా దగ్గర ఉంది. ఆ ట్రీ చేస్తే మన దగ్గర కూడా ఒక ట్రీ పెట్టారు. అయితే అలా కూడా ఒక్కొక్క ట్రీ పెడితే ఒక్కొక్క చాట అది చూడగానే మనుషులకు ఎట్లా ఉంటుందంటే ఉల్లాసంగా ఉంటది, ఆనందాన్ని కలిగిస్తుంది. భలే ట్రీ, పెద్ద ట్రీ బాగుంటుంది. అయితే దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా కలువరి శిలువలో ఒక చెట్టు, ఆయన కూడా శిలువ మీద ఎక్కాడు. అదిగో ఈ ట్రీ ఆనందాన్ని ఇస్తుంది, ఉల్లాసం ఇస్తుంది. కానీ యేసయ్య కలువరి శిలువలో ఎక్కిన చెట్టు, అది కూడా ఆ యొక్క పొయ్య ఏం చేస్తున్నాయి అంటే జీవితాలను మార్చేస్తుంది. మన జీవితాలలో నిత్య నరకానికి పోకుండా నిత్య జీవాన్ని ఇస్తుంది. చెప్పుడు కూడా ప్రవేశిస్తుంది గట్టిగా. ఇలాగ సమయాలు అన్నారు, చక్కగా పరిచర్య మంచుకున్నాను. దాన్ని బట్టాను నేనేం చేయాలి, అసలు దబిడి కొట్టేసేయాలంటే కృపా శ్రీనివాస్ గారితో చెప్పాలి, అయ్యా నెక్స్ట్ ఇయర్ కూడా మీ దగ్గరికి వస్తామయ్యా. కొత్త పండుగ వచ్చినప్పుడే కాదయ్యా, అసలు నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి మేము అంటారు. పికి అదంతేనంట. మా నాన్న ఏం భయపడ్డాయ్యా, మా నాన్న అన్ని గట్టిగానే ఉన్నాడు అంటుంది లోపల. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు రక్షకుడు అనే మాట. అంటాడు కదా యోహాను సువార్త 4:42 అంటాడు ఒక మాట. 4:42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని, అది దేవునికి స్తోత్రం. ఈయన ఎవరంటే నిజముగా లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఈయన ఒక ఆయన కాదు, ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదట, ఆయన లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయం ఆరాధించడానికి వచ్చిన మనము ఎవరనుకున్న యేసయ్య, ఎవరనుకుంటున్న యేసయ్య నిజముగా లోక రక్షకుడు. ఆయన నమ్మినట్లయితే మన జీవితాలలో మార్పు వస్తుంది, మన జీవితాలలో పరివర్తన వస్తుంది, మన జీవితాలు కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈయన నిజముగా లోక రక్షకుడు, అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు చూసావా. అయితే ఇదిగో ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఇక్కడ రక్షకుడు మన కొరకు ఏం చేస్తాడు అంటే 3 విషయాలు చెప్పారు. ఒకటి మనం చదువుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 ఇందా చదువుకున్న మరొకసారి ఈ మాట. ఆయన ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును ఒకటి ఇక్కడ పాపముల నుండి రక్షించును. యేసయ్య రక్షకుడు ఈ రోజున ఆరాధిస్తున్నా, స్తుతించుతున్నా వాడబడి ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా హ్యాపీ క్రిస్మస్ జరుపుకుంటున్న దినమేంటో తెలుసా, అదిగో పాపముల నుండి రక్షించును అన్నాడు. ఎలాంటి పాపమైనా, ఎలాంటి పాపులైనా ఆయన రక్షిస్తాడు. దేవుడు మానవుని సృజించినప్పుడు పాపిగా సృజించలేదు. మానవుడు సృజించినప్పుడు ఎట్లా సృజించలేదట,
ఒక పాపిగా సృజించలేదు. కానీ మానవుడు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవునికి దూరమై దేవుని మహిమను కోల్పోయాడు. మహిమను వెళ్ళిపోగానే పాపము ప్రవేశించి మహిమ వెళ్ళిపోయింది, పాపం వచ్చేసింది. ఈ పాపము రాగానే ఇదిగో పాపము కోసం ఆదాము నుండి తరతరాలు సంక్రమించింది. ఈ పాపము విముక్తి కోసమే అప్పటి నుండి మానవ అవతారము అదిగో మరి యేసయ్య ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మానవుని రక్షించి క్షమించి రక్షించడానికి కన్య మరియ గర్భమని జన్మించాడు. ఎవరికి స్తోత్రం. ఈ పాపిని వదిలిపెట్టలా, నేను వదిలిపెట్టలా, మనం అక్కడే అస్థితులు ఉండాలని కోరుకోవాలా. నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించుటకు వచ్చాడు అంటాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 అంటాడు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది. నమ్మండి. దేవుడి వాక్యం అంటుంది కదా, నిన్ను రక్షించడానికి వచ్చాడని, నన్ను రక్షించడానికి వచ్చాడని. ఆ మాట నమ్మదగింది. ఎంతో మందిని రక్షిస్తున్నాడు, ఇప్పుడు రక్షిస్తాడు, ఎప్పుడు రక్షిస్తాడు. ఆయన రక్షణ ఎప్పుడు, ఈ రోజు కూడా రక్షించబడే వారు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అది పాపను రక్షించే దేవుడు. రెండవది రక్షకుడు ఏం చేస్తాడయ్యా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు అది రోగము నుండి రక్షించును. ఏం చేస్తానండి? రెండవది ఒకటి పాపము నుండి, రెండవది రోగము నుండి. ఏదో ఒక రోగము, అది శరీర రోగమా, ఆత్మీయ రోగమా, ఏదో ఒక రోగం ఉన్నది. ఆ గుండె రోగమా, శరీర రోగమా, ఏ రోగములోనైనా ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడంతే. దేవునికి స్తోత్రం. పాపం వలన మానవుడు సంపాదించిన దుఃఖం నుండి, వ్యాధి నుండి, బాధల నుండి అదిగో మరి మనశ్శాంతి లేని పరిస్థితి మనోధైర్యమును కలిగించుటకు యేసయ్య కన్య మరియ గర్భమున జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది మనం చదువుకుందాం. మూడవది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన తుల్య కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమిచ్చు ప్రతి వాడును నిత్య జీవం పొందినట్లు. కనుక నిత్య నరకము నుండి రక్షించడానికి యేసయ్య రక్షకుడుగా వచ్చాడు. నిత్య నరకం అది ఏంటట? నిత్య నరకం. ఆ నిత్య నరకం నుండి తప్పించడానికి వచ్చాడు. కానీ మరి అంత గర్భమును జన్మించాడు. నిజంగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ఒక మాట చదువుతాను, అయిపోయింది. ఇక దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దానియేలు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలా మంది నలదిస్తుల నాతో మాట్లాడు గాబ్రియేలును కనుక గాబ్రియేలు దూత ఎక్కడున్నాడు అంటే దానియేలు దగ్గర ఉన్నాడు. దానియేలు భక్తుడు, దానియేలు దగ్గర ఉన్నాడు. అక్కడ ఉన్న గాబ్రియేలు ఇక వర్తమానం ఎప్పుడు తీసుకొచ్చాడంటే భూమి మీదకి కన్య మరియ దగ్గరగా తీసుకొచ్చాడు. చెప్పండి అందరం. దానియేలు దగ్గర తీసుకొచ్చిన వర్తమానము అప్పటి నుండి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఎప్పుడు వచ్చాడంటే భూమి మీదకి మరలా ఎప్పుడు వచ్చాడయ్యా అంటే అదిగో ఆ యొక్క కన్య మరియ దగ్గరకు వచ్చి కన్య మరియతో మాట్లాడాడు. ఏమనయ్యా అంటే ఇదిగో నీకు శుభము కలుగును దాకా. ఏంటా శుభం అంటే చదువుకున్నాం. ఏంటయ్యా అంటే ఒకటి ఆయన మన పాపము నుండి రక్షిస్తాడు, రోగము నుండి రక్షిస్తాడు, నిత్య నరకము నుండి రక్షిస్తాడనే సందేశం. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితాలలో అట్టి మాటలు మన జీవితంలో దీవించి ఆశీర్వదించుగాక. హ్యాపీ క్రిస్మస్. మంటల అపరాధము క్షమించు, అపరాధములు క్షమతో రాజ్యము శక్తి మరి ఈ సంవత్సరము సమయాసులుగా కుటుంబమును